వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళాడు. నా భార్యను చూసుకోవడానికి పట్టాభి ఉన్నాడన్న ధీమా. కానీ నేను ఏం చేయలేకపోయానుగా. ఏంటి విజయ్, వాళ్లకేదో కాస్త మనసు రిలీఫ్గా ఉంటుందని ఇక్కడికి తీసుకొచ్చి మనమే ఇలా ఉంటే ఇలా? పద, వాళ్ళతో కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. ఏం సరదానో ఏంటో పట్టాభి. నిన్ను నేను ఓదార్చాలో నువ్వు నన్ను ఓదార్చాలో అర్థం కావడం లేదు. అన్నీ ఓదార్పు కోరుకునే మనసులో అయిపోయాయి. నన్ను ఓదార్చాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడేమైంది? నేను బానే ఉన్నానుగా. ఏంటి, నిన్ను నువ్వు ఓదార్చుకుంటున్నావా? కమాన్ యార్, అలాంటిదేం లేదు. జీవితానికి దెబ్బలు తగలటం చాలా కామన్ మ్యాటర్. దానికి మనం బాధపడుతూ కూర్చుంటే పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది. అలవాటు పడాలి అంతే. అదంత ఈజీ కాదు. అంతేలే. యాక్చువల్గా వైశాలి బాధ ముందు మా బాధ ఎంత? మా జీవితంలో ఎవరికీ ఏం కాలేదు, కాకపోతే అయినట్టు క్రియేట్ చేసి బాధపడుతున్నాం. కానీ వైశాలి పాపం బిడ్డను పోగొట్టుకుంది, అమ్మతనాన్ని పోగొట్టుకుంది. తన బాధతో పోలిస్తే మంది బాధే కాదు. వైషు, ఒకసారి ఆ పాపని చూడు. హాయ్, రా రా. పాప చాలా బాగుంది కదూ? అవును, పాప కదా, బానే ఉంటుంది. బాధలు కష్టాలు అవన్నీ తెలియనంత వరకు అందం దానంతట అదే వస్తుంది. అవన్నీ పరిచయం అయిన తర్వాతే కొంచెం కొంచెంగా మనసు అందం తగ్గిపోతుంది కదా. అట్ ద సేమ్ టైం మనిషి అందం కూడా తగ్గిపోతుంది.
పడిపోతావు. అరే రే, ఏంటమ్మా అటు వెళ్ళకూడదు, కింద పడిపోతావు. ఏడుస్తున్నావేంటమ్మా? నేను మీ అమ్మ లాంటి దాన్నే, మీ అమ్మనే. ఏడవకమ్మా, నా తల్లివి కదూ. ఎవరు మీరు? పాపనివ్వండి. పాప ఎవరు నువ్వు? అరే ముట్టుకుంటావేంటి? అసలు నా బిడ్డ మీ దగ్గరికి ఎలా వచ్చింది? పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఎలా ఉన్నారు? అది కాదండి, పాప కింద పడిపోతుంటేను వచ్చి కాపాడాను అంటావు. నా బిడ్డ గురించి నాకు తెలీదా? చూడండి, కాస్త మర్యాదగా మాట్లాడండి. ఏం తెలుసు నీకు నీ బిడ్డ గురించి? బిడ్డని గాలి కొదిలేసి మొగుడుతో షికార్లు కొట్టడానికి వచ్చి బిడ్డ గురించి తెగ తెలిసినట్టు మాట్లాడుతున్నావు. బిడ్డని పట్టించుకోలేని నీలాంటి దానికి అసలు బిడ్డలెందుకు? నీకు మొగుడుంటే చాలు, నీలాంటి దానికి బిడ్డ అక్కర్లేదు. తినేలాంటి వాళ్ళకి కావాలి. ఎవరి బిడ్డకు ప్రమాదం జరుగుతుందని పరిగెట్టుకుంటూ వచ్చి కాపాడింది చూడు, తిను తల్లి, నువ్వు కాదు. తన బిడ్డని దేవుడు తనకి దూరం చేశాడు, చిన్న చూపు చూశాడు. పోయిన తన బిడ్డని మీ బిడ్డలో చూసుకుంది, అంతేగాని మేం పిల్లలు ఎత్తుకెళ్లే వాళ్ళం కాదు. బిడ్డని వదిలేసే బాపతి మీది. సారీ అండి, ఏమీ అనుకోకండి. ఏమే, వాళ్ళని చూస్తే ఎలా కనిపిస్తున్నారు? అందుకే ఆడదాని నోరు మంచిది కాదనేది. దాన్ని కాస్త అదుపులో పెట్టుకో. ముందు వాళ్ళకి సారీ చెప్పు. సారీ అండి, బిడ్డ కదండి, భయపడ్డాను. తల్లి కదా, ఏమీ అనుకోకు. ఆ దేవుడికి మంచి చెడు తెలీదు. వదిలేసే వైశాలి, నీకు నువ్వే బిడ్డవి. బాధపడకు పట్టాభి, నువ్వు చెప్పింది నిజం. అమ్మ కదా, ఆ మాత్రం కోపం ఉంటుంది. ఆవిడికి బిడ్డ మీద జాగ్రత్త లేకపోవచ్చు, కానీ ప్రేమ ఉంది. ఆ ప్రేమ కోపం తీసుకొచ్చింది. బాధపడకు. చచా, అదేం లేదు. ఆయన ఏంటి విజయ్ ఇది? నన్ను నువ్వు ఓదార్చుకుంటూ అసలిక ఇలాంటివేమీ అవసరం లేదు. ఎందుకంటే జరగాల్సిన చెడంతా జరిగిపోయింది. ఇక నా ఫ్యామిలీలో ఎలాంటి చెడు జరగదు. వైశాలికి యోగి లాంటి ప్రేమించే భర్తున్నాడు. నాకు వాళ్ళిద్దరూ తోడున్నారు. మా ముగ్గురి మధ్యకి ఇక ఏ గ్రహమూ రాదు. అట్ ద సేమ్ టైం నువ్వు అనుకున్నది సాధించావు. అన్ని అడ్డంకులు దాటుకొనొచ్చావు.
కొత్తగా నీ జీవితంలోకి వచ్చే ప్రమాదం కానీ చెడు కానీ ఏది లేదు. సో మనం హ్యాపీగా ఉండాలి. ఎందుకు బాధపడ్డావు? పద. అత్తయ్య ఫోన్. అత్తయ్య నీకు ఫోన్. హలో. హలో, ఎవరండి మాట్లాడేది? మీరెవరు? ముందు మీరెవరో చెప్పండి. నేనా? నేను ఇంటి కోడల్ని. ఇది మా అత్తయ్య ఫోన్. ఆవిడ లోపల ఎక్కడో పని చేసుకుంటున్నారు. హాయ్ బాబాయ్, మీరా అండి? మీరు చచ్చిపోయారు కదండి. శవాలు మాట్లాడకూడదండి. మీ శవం నాకు మంచి ఫ్రెండ్ అండి. ఒకసారి ఫోన్ పెద్దోళ్ళకి ఇవ్వండి. నేను చనిపోవడం ఏంటి? నీకేమైనా పిచ్చా? ఇంతకీ ఎవరు నువ్వు? అయ్యో బాబోయ్, అమ్మ చూడండి. నేను ఎప్పుడు మాట్లాడుకునే నా శవాల మీద ఒట్టండి. మీరు చచ్చిపోయారండి. ఆ విషయం మీకు తెలియదండి. మీరు చచ్చిపోయారన్న విషయం మీకు ఎవరూ చెప్పలేదా? నిజమండి బాబు. రే మెంటల్, నువ్వు మాట్లాడుతుంది నాతోనేరా? నాతో మాట్లాడుతూ నేనే చనిపోయానని నాతో చెప్తావేంటి? చచ్చిపోయిన విషయం మీకు చెప్పానా? ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడనేది పెద్దోళ్ళకి చెప్తాను. అయినా శవంకి చెప్పి లాభం ఏంటండి? ముందు ఫోను పెద్దోళ్ళకి ఇవ్వండి. అత్తయ్య, అత్తయ్య, ఎవడు వీడు? నేను చనిపోయానంటాడు. నా శవం వీడి ఫ్రెండ్ అంటాడు. నాతో మాట్లాడుతూ నేను శవం అంటున్నాడేంటి? అసలు ఎవర్రా నువ్వు? ఎందుకు ఫోన్ చేసావు? అయితే చెప్పేయమంటారండి? చెప్పేస్తా గాని అసలు చెప్పాలా వద్దా అని ఒక్కసారి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడగండి. ఏంటి? నువ్వు నాకు ఫోన్ ఎందుకు చేసావో చెప్పడానికి నేను ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ పర్మిషన్ అడగాల? ఏంట్రా అడిగేది? మర్యాదగా చెప్పు. అసలు ఎవరు నువ్వు? ఏది? నేను మాట్లాడితేనే లేవు. హలో, ఎవరు? అమ్మయ్యా, అసలు మనిషి ఇప్పుడు లైన్లోకి వచ్చిందన్నమాట. ఇంతకీ మాట్లాడేది దేవి గారేనండి? నువ్వెవరు? నేనా అండి? నేనెవరో తమకు తెలుసండి, కానీ పెద్దగా పరిచయం లేదండి. కానీ మీ కోడల శవం నాకు ఫ్రెండ్ అండి. ఆ శవం మీద ఒట్టండి. రేయ్, ఎవరా నువ్వు? పిచ్చాసుపత్రి నుంచి ఫోన్ చేస్తున్నావా? పెట్టే ఫోను. ఎవడో పిచ్చోడు, పైగా తాగినట్టున్నాడు. ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. వెళ్ళు, నువ్వు వెళ్ళి పని చూసుకో. ఈ మధ్య పిచ్చాసుపత్రిలో పిచ్చోళ్ళకు కూడా ఫోన్లు ఇస్తున్నారేమో.
నాకు తెలుసండి. మళ్ళీ మీ నెంబర్ నుంచి నా నెంబర్కి ఫోన్ వస్తుందని. చూసారా, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి మీరే నాకు ఫోన్ చేయడం విచిత్రంగా లేదు? బ్లాక్మెయిలా? అంతే కదండి మరి. చిన్న కోడలు చచ్చిపోయిందని పెద్ద కోడల్ని, కొడుకు పెద్ద కోడలు చచ్చిపోయారని చిన్న కోడల్ని, మీ చుట్టూ జనాన్ని, ఈ ప్రపంచాన్ని నమ్మించి మోసం చేసి బ్రతికేస్తుంటే, అమ్మో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయకపోతే ఇంకేమైనా ఉందా? అసలు ఎవరు నువ్వు? ఈ విషయాలని నీకెలా తెలుసు? ఎవరికీ తెలియదు అనుకుంటే ఎట్టాగండి. పిల్లి పాలు తాగుతూ ఎవ్వరూ చూడలేదనుకుంటుందంట. ఎవరు చూసినా చూడకపోయినా ఒక్కడు చూస్తాడండి, ఆడే ఈడు. అదే, ఎవరు నువ్వు? దేవుడు. దేవుడికి తెలియకుండా ఏదీ జరగదు కదండి. అందుకని దేవుడు ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడన్నమాట. హుండీలో డబ్బులు వేయాలి కదండి, లేదంటే దేవుడిని ఓరిపేస్తాడన్నమాట. దేవుడిని ఓరిపేస్తే మీరు దాచిన నిజం ప్రపంచం అంతా తెలిసిపోతుందండి. ఏంటి దేవుడా ఇట్లాంటి పని చేశావు దేవుడా అని మీరు, మీ చిన్న కోడలు, మీతో కలిసి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న మీ వదిన గారు, ఆవిడ భర్త గారు, ఎక్కడో దాక్కున్న మీ కొడుకు, మీ పెద్ద కోడలు అందరూ కూడబలుక్కొని దేవుడి దగ్గరికి వచ్చేయాల్సి ఉంటుంది. అందుకే ముందే మీరు వచ్చేసి ఈ దేవుడి కానుకలు ఇచ్చేశారనుకోండి, ఈ దేవుడు సాటిస్ఫై అవుతాడండి. మీరేంటున్నారా అండి? ఒప్పేసుకున్నారా అండి? నాకు అర్థమైపోతుందండి. ఒక్క 50,000 తీసుకొని రేపు నేను చెప్పిన ప్లేస్కి తీసుకొచ్చేసేయండి. తీసుకొస్తారుగా? ఎక్కడికి వస్తారంటే, చెప్పు దేవి. ప్రవళిక చెప్పు. వాడు ఫోన్ చేశాడు. ఎవరు? ఎవడోనా? ఎవడో. వాడికి అంతా తెలిసిపోయింది. అంతా అంటే? దేవి, ఎవరు ఫోన్ చేశారు? ఏం తెలిసింది? కాస్త అర్థమయ్యేలా చెప్పు. ప్రవళిక, ఇందాకొక ఫోన్ వచ్చింది. నువ్వు, నేను, విజయ్ మనం కలిసి చేసిందంతా వాడికి తెలిసిపోయింది. డబ్బు కావాలని బెదిరించాడు. లేకపోతే అందరికీ చెప్పేస్తాడట. అసలు ఎవడు వాడు? ఏమో తెలియట్లేదు. వాడు పేరు కూడా చెప్పలేదు. ఫస్ట్ టైము ఫోను నందినియే లిఫ్ట్ చేసింది. నాకు గుండె ఆగిపోయినంత పనైంది.
దేవి నువ్వు టెన్షన్ పడకు ఉండు. ఈ విషయం తెలిసింది నీకు, నాకు, విజయ్కి. ఇక మిగిలింది విషయం తెలిసి మనకి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు? ఒకవేళ డాక్టర్ నర్మదా? కాదు, ఆవిడికి జానకి అంటే ఇష్టం. ఇష్టంతో మనకు హెల్ప్ చేసింది. ఇష్టంతో చేసిన వాళ్ళు కష్టపెట్టరు. ప్లాస్టిక్ సర్జరీ చేసిన ఆ ప్రొఫెసరా? ఆయనకంత అవసరం లేదు దేవి. ఆ మాస్కులేవో చేశాడే వాడేమో? లేదు దేవి, వాడు ప్రొఫెషనల్ క్రిమినల్. ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ ప్లే చేయడు.